జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వీరవల్లి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వీరవల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్పర్శ కుష్ఠువ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీరవల్లి గ్రామ సర్పంచ్ పిల్ల అనితారామారావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వీరవల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై కిరణ్మయి, వీరవల్లి పంచాయతీ ఈవో హరికృష్ణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, వీరవల్లి సచివాలయ సిబ్బంది హాజరయ్యారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ హాజరైన అందరూ 2 నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పిల్ల అనితారామారావు మాట్లాడుతూ మహాత్మాగాంధీజీ కుష్ఠువ్యాధిగ్రస్తుల మధ్య సేవ చేశారని, అంటరానితనం నిర్మూలనకు అంకితభావంతో పోరాడారని గుర్తుచేశారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా కుష్ఠువ్యాధి నిర్మూలనలో గ్రామ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై కిరణ్మయి మాట్లాడుతూ కుష్ఠువ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స చాలా సులభమని తెలిపారు. కుష్ఠువ్యాధికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో ఉందని, ఆ చికిత్స పూర్తిగా ఉచితమని ఆమె స్పష్టం చేశారు. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్ఠువ్యాధి అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఈవో హరికృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరి చేత కుష్ఠువ్యాధి నిర్మూలనకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శరత్ చంద్ర, వీఆర్ఓ సునీల్, హెల్త్ విజిటర్ నానగలక్ష్మి, ఏఎన్ఎంలు సునీత, కమలకుమారి, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుష్ఠువ్యాధిపై అవగాహనతోనే సంపూర్ణ నిర్మూలన సాధ్యమని వక్తలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. మచ్చలకి స్పర్శ అనేది ఉండదు. ఆ స్పర్శ లేకపోవడం వల్ల అక్కడ పుచ్చుకున్నా తెలియదు, కారణా తెలియదు. అలా తేలకపోవడం వల్ల సెకండరీగా గాయాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఇంటికి వచ్చినప్పుడు మా ఆశా వర్కర్లు, వారంటీర్స్ ఇంటికి వచ్చినప్పుడు మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. దీని మీద అవగాహన పెంచుకొని ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మేము పైకి టెస్ట్ని పంపించి గవర్నమెంట్ హాస్పిటల్కి మీకు ట్రీట్మెంట్ మెడిసిన్ కూడా మొత్తం మనము ప్రభుత్వం ద్వారానే అందిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్ప బయట లెప్రసీ డ్రగ్స్ అనేది ఎక్కడా కూడా మీకు దొరకవు. గవర్నమెంట్ నుంచే ఇది ఇరాడికేషన్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. చాలా వరకు తగ్గింది, కానీ మన గ్రామాల్లో ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. నేను వచ్చి 4 సంవత్సరాలు అయింది కదా, ఈ 4 సంవత్సరాల్లో కూడా అక్కడక్కడ కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి. అంటే పూర్తిగా ఇంకా తగ్గలేదు. అది పూర్తిగా తగ్గాలంటే మేము చేసే సర్వే అంత ఇంపార్టెంట్, మీరు మాకు సహకరించడం కూడా అంతే ఇంపార్టెంట్. మాకు మచ్చలు లేవు అని ఒక మాట చెప్పకుండా మా వాళ్ళు ఎగ్జామ్ చూడడానికి వచ్చినప్పుడు దయచేసి మీరు కొంచెం సహకరించి చూడడానికి అవకాశం ఇవ్వండి. మాకేం మచ్చలు లేవమ్మా అని మీరు చెప్పేస్తే లేవని రాసుకొని మేము వచ్చేస్తాం. కానీ ఏదైనా ఉంటే ఇబ్బంది పడేది మనము, మన కుటుంబ సభ్యులు. కాబట్టి మీరు సర్వే కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.